ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో తమిళనాడుకి చెందినటువంటి అరుణాచలం ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఇది పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగం అయితే అరుణాచలంలో అయితే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా కూడా భక్తులు అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడం అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా పౌర్ణమి రోజుల్లో అలాగే కార్తీక పౌర్ణమి రోజుల్లో అయితే మాత్రం ఎక్కువగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అరుణాచలం వెళ్ళి ఒక గిరివలయం అంటే గిరి ప్రదక్షిణ చేయడం అయితే ఆనవాయితీగా వస్తుంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ఒక విషాద ఘటన ఇప్పుడు భక్తుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి రాజమండ్రిలో మణికుమార్ అనేటువంటి వ్యక్తి గిరివలయం చేస్తూ కూడా అంటే గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ ఒక మార్గం మధ్యలో మోక్ష మార్గం అనేసి కూడా ఒకటి ఉంటుంది. ఆ ఒక మోక్ష మార్గంలో అయితే తను ఇరుక్కుపోయేసి కూడా ఊపిరాడక మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు విషాదం కూడా చేర్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి మణికుమార్ అనేసి వ్యక్తి 36 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కువగా బరువుగా ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రం ఆ ఒక మోక్షగుండం అంటే చిన్న ఒక సందులాగా ఉంటుంది. ఆ ఒక సందులో కూడా దూరి వెనక్కు వస్తే తను ఆ మోక్షం గుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా అయితే అప్పుడు మోక్షం కూడా లభిస్తుందనేసి ఒక నమ్మకం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో అతను కూడా ఒక మోక్షగుండంలోకి లోపల నుంచి బయటికి రావడానికైతే ప్రయత్నించాడు. అప్పటికే తనకి ఊపిరి ఆడక కూడా అక్కడే చాలా ఇబ్బంది కూడా పడుతున్నటువంటి పరిస్థితుల్లో పక్కనున్నటువంటి భక్తులంతా కూడా అతన్ని రక్షించి 108కి అయితే సమాచారం అందించి అరుణాచలంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి అయితే కూడా తననైతే తరలించారు. కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే మాత్రం తనని పరీక్షించిన తర్వాత మార్గం మధ్యలోనే మణికుమార్ చనిపోయారు అనేసి అయితే మాత్రం తెలియజేయడంతో భక్తులంతా కూడా ఈ యొక్క విషాదాన్ని అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అరుణాచలానికి అయితే ఎక్కువగా కూడా భక్తులు గిరివలయం అంటే ప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ చేయడానికైతే వెళ్తూ ఉంటారు. ఒక 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అష్టలింగాలకు అలాగే ఆశ్రమాలు కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా దర్శించుకుంటూ ఈ యొక్క గిరివలయం అంటే ఆలయానికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణగా కూడా దీన్ని చెప్పుకొస్తారు. ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసేటువంటి సమయాల్లో మోక్ష మార్గం కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మోక్ష మార్గం. ఆ యొక్క మోక్ష మార్గంలో మణికుమార్ అనేసి ఒక భక్తుడు దాని లోపల నుంచి బయటికి రాలేక అంటే అధిక బరువు గల సమస్య ఉంది అనేసి అయితే మాత్రం వైద్యులు కూడా నిర్ధారించారు. కానీ ఆ మార్గం గుండా వచ్చేటప్పుడు కూడా తను ఇరుక్కుపోవడం, శ్వాసకోశం కూడా సరిగా రాకపోవడం, ఊపిరి తీసుకోవడానికి కష్టతరంగా మారడంతోనే తను చనిపోయినట్టుగా కూడా వైద్యులైతే నిర్ధారించారు. సో భక్తులంతా కూడా ఆ యొక్క మోక్ష మార్గం గుండా వచ్చేటువంటి భక్తులంతా కూడా జాగ్రత్తలు వహించాలి అనేసి అయితే మాత్రం ఆలయానికి చెందినటువంటి అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు.